మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం ప్రపంచ దేశాల ప్రజలందరూ ఉత్కంఠగా చూస్తున్నటువంటి అలాగే ఎంతో భయాందోళనలకు గురైనటువంటి పరిస్థితి అంటూ ఏదన్నా ఉంది అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఇంత తీవ్రంగా ప్రజలు బాధపడటానికి భయపడటానికి కారణం ఏమిటి? గతంలో ఎన్నో యుద్ధాలు జరిగి ఉన్నాయి, కానీ ఈ యుద్ధ ప్రభావానికి ప్రజలందరూ కూడా భయపడటానికి కారణం ఏంటంటే నిన్న మొన్నటి దాకా కరోనా లాంటి మహమ్మారి ఏదైతే ఉందో ప్రపంచ ప్రజల యొక్క మాన ప్రాణాలతో ధనమాన ప్రాణాలతో రకరకాలుగా ఆటలాడుకుని ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి తరువాత ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేటువంటిది మొదలైంది. ఇటువంటి యుద్ధ వాతావరణం వస్తుంది, అణుయుద్ధం రసాయన యుద్ధాలన్నీ జరుగుతాయని మనం పంచగ్రహ కూటమి మీద వీడియో చేసినప్పుడు చెప్పడం జరిగింది. ఒక్కసారి పరిశీలించండి. అయితే ఇక్కడ చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, కామెంట్స్లో కొంతమంది మమ్మల్ని అడిగినటువంటి అంశం ఏంటంటే, రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ జాతక వివరాలు ఎలా ఉన్నాయి, అతను గెలుస్తాడా, ఏ స్థాయిలో ఉంటాడు, ఏం జరుగుతుందనేటువంటి అంశాలని కొంతమంది అడిగారు. ఈ యుద్ధ పరిణామాలు ఎలా ఉంటాయనేటువంటి విషయాలను కూడా మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే జెలెన్స్కీ యొక్క జాతక వివరాలను కూడా విశ్లేషణ చేయటం అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ పుతిన్ రష్యా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, ఈ కాలపు నియంత ఎవరైతే ఉన్నారో, ఆయన 7 అక్టోబర్ 1952 సెయింట్ పీటర్స్బర్గ్లో పుట్టడం అనేటువంటిది జరిగింది. మనకున్న ఇంటర్నెట్లో దొరికిన సమాచారం ప్రకారం ఈ జాతక చక్రం అనేటువంటిది తీసుకోవటం జరిగింది. దీని రీత్యా ఒకవేళ ఇది గనక ఈ జాతక చక్రం, ఈ పుట్టిన తేదీ, ఈ పుట్టిన సమయం పుతిన్ అనేటువంటి వ్యక్తిది అంటే రష్యా అధ్యక్షుడిది గనక అయ్యేటట్లయితే ఈ గ్రహ గతులు ఎలా ఉన్నాయి, వీటి రీత్యానే మనం ఏం జరగబోతుంది అనేటువంటి అంశాన్ని తెలియజేయబోతున్నాం. అయితే ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, భారతదేశం గొప్ప హైందవ సంస్కృతి ధర్మశాస్త్రాలకి అనూహ్యమైనటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలని ఛేదించగలిగినటువంటి శాస్త్రాలన్నిటికీ పుట్టినిల్లు అయినటువంటి ఈ భారతదేశంలో మన మహర్షుల యొక్క గొప్పతనాన్ని మరొక్కసారి పునశ్చరణ చేసుకునే దాంట్లో భాగంగానే ఇతని జాతక వివరణ అనేటువంటిది చెప్పడం జరుగుతోంది. ఇంతకు మినహా వేరేది కాదు. అయితే ఇక్కడ ఈ జాతకుడు కృత్తికా నక్షత్రం వృషభ రాశిలో వృశ్చిక లగ్నంలో జన్మించడం జరిగింది. ఇక్కడ ఈ వృశ్చిక లగ్నాత్తు 2వ స్థానంలో కుజుడున్నాడు, లాభస్థానంలో రవిశనుడు ఉండటం జరిగింది. ఈ గ్రహగతుల్ని గనక పరిశీలించేటట్లయితే ఇతను వ్యక్తిగత జాతకరీత్యా మొట్టమొదటి నుంచి మొండితనం, మకురుతనం, మూర్ఖత్వం ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రపంచ ప్రజల చేత చివాట్లు తినేటువంటి వ్యక్తిగా మన ఎదురుగా నిలబడటం జరిగింది. కానీ ఇతని యొక్క ఉద్దేశం వేరు, ఇతని లోపల జరిగేటువంటి ఆలోచన వేరుగా ఉంటుంది. అది ఈ గ్రహగతులు మనకి తెలియచేస్తున్నాయి. గతంలో రష్యాని పరిపాలించినటువంటి గోర్బచేవ్ అనేటువంటి రష్యన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన దయార్ద్ర హృదయుడు అవ్వడం వల్ల రష్యాని అమెరికా ప్రయత్నపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా ప్లాన్డ్గా ముక్కలు చెక్కలు చేసి మొట్టమొదటగా ఈ ప్రపంచ యుద్ధాలకి అంతర్యుద్ధాలకి తెరతీసింది. ఆ రోజున యుద్ధ పిపాస, దుర్మార్గుడు, దుష్టుడు అని ఇప్పుడు ఈ పుతిన్ని నిందించినటువంటి అదే ప్రపంచ ప్రజలు గోర్బచేవ్ని చేతగానివాడు, అసమర్థుడు, అందువల్లే రష్యా ముక్కలు చెక్కలైందని విమర్శించడం కూడా జరిగింది. అయితే సరే, ఏది ఏమైనప్పటికీ, ఎవరు ఎలా అన్నప్పటికీ ఇక్కడున్న గ్రహగతుల రీత్యా ఈ పుతిన్ రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్కి మంచి మహర్దశ నడుస్తోంది. ఇతనికి ఈ బుధ దశ అనేటువంటిది ప్రస్తుతం రన్ అవుతోంది. ఈ దశలో ఇతను మంచి స్థితికి వెళతాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, బుధ మహర్దశ అనేటువంటిది ఇతనికి రష్యా చరిత్రలో అఖండమైనటువంటి పేరు ప్రతిష్టలని ఇచ్చేటువంటి దశ అవుతుంది. కానీ ఈ వృశ్చిక లగ్నానికి అష్టమాధిపతి అయినటువంటి ఈ బుధ మహర్దశ ఏదైతే ఉందో ఇది ఆయుర్దాయ రీత్యా ఇతనికి అంత అనుకూలమైనటువంటిది కాదు. రాబోయేటువంటి 4-5 సంవత్సరాల్లో అంటే సుమారుగా
2026, 2027, 2028 సంవత్సరాల్లో ఇతనికి కొంత గండకాలం నడుస్తోంది. అంటే గుండె పోటు రీత్యా కానీ గుండె జబ్బుల రీత్యా కానీ ఇతను వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ సమయంలో గుండె జబ్బులకు సంబంధించినటువంటి అస్వస్థతకి గురై తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురవటం కానీ లేదా వెళ్ళిపోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అయితే మన జ్యోతిష్ శాస్త్ర నియమాల ప్రకారం, మన మహర్షులు నిర్దేశించిన దాని ప్రకారం, పార్వతీదేవి శాపం ప్రకారం ఎవరి జాతకంలో అయినా సరే ఆయుర్దాయాన్ని నిర్దేశించరాదు, కానీ గండకాలాన్ని నిర్దేశించవచ్చు. అది మన మహర్షుల యొక్క గొప్పతనం. ఆ గండకాలం అనేటువంటిది దాటే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక పుతిన్ జాతకంలోనే కాదు, ఎవరి వ్యక్తిగత జాతకంలో అయినా సరే గ్రహ గతులు దశాంతర దశలు బాగోనప్పుడు గండం ఏర్పడింది అని అంటే ఆ రోజుకి వాళ్ళు మరణిస్తారని మాత్రం తీసుకోవద్దు. అది ఈ జ్యోతిష్ శాస్త్ర రీత్యా అయినా సరే, నాడీ శాస్త్ర రీత్యా అయినా సరే తీసుకోవద్దు. అది గండంగానే భావించండి. దానికి తగ్గ పరిహార క్రియలు కనుక చేసుకునేటట్లయితే ఆయుర్దాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మంచి మనస్తత్వం, ఆధ్యాత్మిక ధోరణి, 10 మందికి మేలు చేసేటువంటి పరిస్థితి, పుణ్యాన్ని సంపాదించుకోవటం, పాపం చేయకుండా ఉండటం చేసేటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఈ గండాలన్నీ కూడా దూది పింజల్లాగా ఎగిరిపోతాయని మన జ్యోతిష్ శాస్త్రంలో మహర్షులు చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఇన్ని వేల లక్షల మంది ధనమాన ప్రాణాలకి హాని కలిగించినటువంటి పరిస్థితులు సృష్టించినటువంటి ఈ పుతిన్ యొక్క గ్రహ గతుల రీత్యా ప్రస్తుతం మాత్రం ఇతని జాతకం అద్భుతంగా ఉంది. అయితే ఆయుర్దాయం పరంగా మాత్రం 2027 సంవత్సరానికి కొంచెం అటు ఇటుగా ఇతనికి కొంత గండకాలం నడిచేటువంటి పరిస్థితి ఉంది. ఇక జెలెన్స్కీ జాతకం అనేటువంటిది గతంలో మనం చూసాం. అతని ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. ఇది కూడా ఇంటర్నెట్ రీత్యా మనకి లభించిన సమాచారం మేరకు మాత్రమే విశ్లేషించడం జరుగుతోంది. అతనిది కర్కాటక రాశి, ఇతనిది వృషభ రాశి. ఇద్దరిలోనూ ఇద్దరు రాజులు కొట్టుకున్నప్పుడు ఎవరి జాతకం అయితే బలంగా ఉంటుందో వాళ్లే గెలుస్తారు. ఇక్కడ మరి మనం సహజంగా అనుకునేది ఏంటంటే ఉక్రెయిన్ చాలా చిన్న దేశం, మరి రష్యా చాలా పెద్ద దేశం, కాబట్టి సహజంగానే పుతిన్ గెలుస్తాడని అనుకుంటాం. కానీ నాటో దేశాలన్నీ కూడా ఉక్రెయిన్ పక్షాన నిలబడి ఉంటే సహజంగానే పుతిన్ ఓడిపోయేవాడు. కనుక ఏం జరుగుతుంది అనేటువంటిది జ్యోతిష్ శాస్త్ర రీత్యా చూసుకోవటం తప్ప ఇది ఇలాగే జరగాలనేటువంటిది మనం నిర్దేశించలేము. కనుక ఇక్కడ ఈ నాటో దేశాలన్నీ కూడా గోడ మీద పిల్లివాటంలాగా ఉక్రెయిన్ని నిలువున నట్టేట ముంచడం జరిగింది. నమ్మి నానబోసుకుంటే పుచ్చి బూరులైనాయని ఈ జెలెన్స్కీ అనేటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు నాటో దేశాలని, అమెరికాని, ఆ రోజున బ్రిటన్ దేశాలని వీళ్ళని నమ్ముకుని యుద్ధానికి దిగడం జరిగింది. తద్వారా ప్రపంచ ప్రజలందరికీ కూడా వీళ్ళిద్దరి యుద్ధం, వీళ్ళిద్దరి యొక్క మూర్ఖత్వం ఏదైతే ఉందో అది పెను విపత్తుగా మారడం జరిగింది. ఇకపోతే ఫైనల్గా చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే పుతిన్ యొక్క గ్రహగతులు ఉక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి జెలెన్స్కీ యొక్క గ్రహగతుల కన్నా బలంగా ఉన్నాయి. అంటే ఇద్దరు రాజులు యుద్ధం చేసేటప్పుడు ఎవరి జాతకం బలంగా ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ పుతినే గెలవడం జరుగుతుంది. ఇతని గ్రహగతులు బాగున్నాయి కనుక ఇతనికి ఈ ఉక్రెయిన్ అధ్యక్షుడు దొరకటం కానీ, తద్వారా శిక్షింపబడటం కానీ, పదవీచ్యుతుడిని అతన్ని చేయటం కానీ, అంటే జెలెన్స్కీని పదవీచ్యుతుడిని చేయటం కానీ, బంధించడం కానీ, లేదా మరణశిక్ష విధించడం కానీ ఈ పుతిన్ చేసేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. కనుక ఈ యుద్ధం యొక్క పరిసమాప్తి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఏప్రిల్ 8వ తారీఖు నాటికి కొంతమేర దీని దుష్పరిణామాలు, దీని యొక్క కథలన్నీ కూడా చివరిగా ముగిసేటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకు ఇది నడుస్తూనే ఉండే పరిస్థితిగా గోచరిస్తోంది. ఇది నా వ్యక్తిగతమైనటువంటి జ్యోతిష్ శాస్త్ర సంబంధించినటువంటి అభిప్రాయంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.